Hi viewers, I am Dr. Sharmila, Senior Consultant Pediatrician, Apollo Hospitals. కోవిడ్ వ్యాక్సిన్స్ ఇప్పుడు కోవిడ్లో ఉన్న హాట్ టాపిక్ ఇదే. నిన్న మొన్న ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ జరిగింది చాలా కంట్రీస్లో. దాని గురించి చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో ఎంతో కొంత ఇన్ఫర్మేషన్, మీరు చాలా వెయిట్ చేస్తున్న ఇన్ఫర్మేషన్ ఇద్దామనే ఈ వీడియో. కోవిడ్ వ్యాక్సిన్స్ గురించి అసలు ఎన్ని వ్యాక్సిన్స్ ఉన్నాయి అండ్ మనం దేని గురించి పట్టించుకోవాలి? చాలా ఉన్నాయి వ్యాక్సిన్స్, ట్రయల్స్లో ఉన్నవి కొన్ని, ఇంకా రీసెర్చ్ జరుగుతున్నవి. అవన్నీ పక్కన పెట్టేస్తే మనకి ఇండియాలో మనం పట్టించుకోవాల్సింది 3-4. వాటిల్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఆక్స్ఫర్డ్ ఆస్ట్రోజెనికా వాళ్ళది, భారత్ బయోటెక్ వాళ్ళది, నోవోవాక్స్ అని ఇంకొక వ్యాక్సిన్, ఫైజర్ అండ్ మోడర్నా. ఇవైతే ప్రపంచవ్యాప్తంగా యూస్ స్టార్ట్ అయింది. కానీ ఇండియన్ సెటప్కి ఆక్స్ఫర్డ్ ఆస్ట్రోజెనికా అండ్ భారత్ బయోటెక్ మోస్ట్ ఇంపార్టెంట్. మనం ఎదురు చూడాల్సింది వాటి కోసమే. ఇలా ఎందుకు అంటున్నానంటే, ఫైజర్ అండ్ మోడర్నాకి మన సెటప్కి ఉన్న మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే, అది -80 -70 డిగ్రీ సెల్సియస్ దగ్గర స్టోర్ చేయాల్సిన వ్యాక్సిన్స్. మాస్గా ఇమ్యునైజ్ చేయడానికి ఆ రకమైన టెంపరేచర్స్లో మనం స్టోర్ చేసుకునే ప్రక్రియ మనకి లేదు. సో ఫైజర్ ఒకవేళ మనకి వచ్చినా కూడా, ఫైజర్ వ్యాక్సిన్ కానీ మోడర్నా కానీ ఎలా ఉంటుందంటే, కొంత సెలెక్ట్ పాపులేషన్, హై రిస్క్ పాపులేషన్ అనొచ్చు, కొంతమందికి మాత్రమే ఇది ఇవ్వగలిగే పరిస్థితి ఉంది మనకి. అలా కాకుండా ఆక్స్ఫర్డ్ ఆస్ట్రోజెనికా ఆర్ భారత్ బయోటెక్ది మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే, పెద్ద ప్రిజర్వేషన్ కానీ కోల్డ్ చైన్ మెయింటెనెన్స్ అంటాం, అంటే ఒక చోటు నుంచి ఇంకో చోటుకి ట్రాన్స్పోర్ట్ చేయడానికి కష్టపడాల్సిన పని ఉండదు. సో ఈ వ్యాక్సిన్స్ మనకి ఇంపార్టెంట్. ఇన్ఫ్యాక్ట్ ఆక్స్ఫర్డ్ ఆస్ట్రోజెనికా వ్యాక్సిన్ మన సీరం ఇన్స్టిట్యూట్ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఆ వ్యాక్సిన్ని UN కూడా మోర్ దెన్ 1 కంట్రీకి డిస్ట్రిబ్యూట్ చేయబోయే వ్యాక్సిన్ కింద అనౌన్స్ చేశారు. ఫైజర్ దగ్గర నుంచి మన ఓన్ భారత్ బయోటెక్ వ్యాక్సిన్స్లో అసలు ఏంటి, వాటికి సంబంధించి తేడాలు ఏంటి, అండ్ ఏ రకంగా ఆ తేడాలు మనని ఇంపాక్ట్ చేస్తాయి అని అంటే, బ్రీఫ్గా చెప్పాలంటే, ఫైజర్ అండ్ మోడర్నా వ్యాక్సిన్స్ mRNA వ్యాక్సిన్స్ అంటాం. mRNA వ్యాక్సిన్స్ అనగానే వాటి మూలాన జరగబోయేది ఏంటి, అవి ఎలా పనిచేస్తాయి, అసలు mRNA వ్యాక్సిన్స్ ఇంతకుముందు ఉన్నాయా? mRNA వ్యాక్సిన్స్ ఫస్ట్ టైం ఇన్ ద వరల్డ్ ఫైజర్ అండ్ మోడర్నా మ్యానుఫ్యాక్చర్ చేసినాయి. అండ్ పర్టికులర్లీ ఫైజర్ వ్యాక్సిన్ ఫస్ట్ mRNA వ్యాక్సిన్ టు బి అడ్మినిస్టర్డ్. అంటే యాక్చువల్గా మనము పార్ట్ ఆఫ్ ఏ ఇంపార్టెంట్ మెడికల్ మైల్ స్టోన్ ఆర్ వీఆర్ మేకింగ్ హిస్టరీ రైట్ నౌ. మన ఫ్యూచర్ జనరేషన్స్ ఓకే mRNA వ్యాక్సిన్ ఆ టైంలో జరిగింది, వచ్చింది అని చెప్పుకుంటారు. దీనికి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, mRNA వ్యాక్సిన్స్ గురించి చెప్పాలంటే చాలా సింపుల్గా అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, RNA మన జెనెటిక్ వ్యాక్సిన్స్, జెనెటిక్ మెటీరియల్ తోటి వ్యాక్సిన్, ఈ మెసెంజర్ RNA అంటాం. దీన్ని ఒక చిన్న కోటెడ్గా ఒక ఫ్యాట్ కోటింగ్లో పెట్టేసి మనలో ఎంటర్ చేస్తారు. ఇది వెళ్ళి మన సెల్స్లో ప్రోటీన్ సింథసిస్ని మార్చి, ఒక ఏదైతే కోవిడ్ వైరస్ ప్రోటీన్ ఉంటుందో దాన్ని మన చేతే మ్యానుఫ్యాక్చర్ చేయించి, మ్యానుఫ్యాక్చర్ అయిన తర్వాత మన బాడీ దానికి ఇమ్యూనిటీ డెవలప్ చేసుకుంటుంది, దాన్ని ఆ పర్టికులర్ ప్రోటీన్ని అటాక్ చేయడానికి. అది మన ఓన్ ప్రోటీన్ కాదు కాబట్టి. సో ఈ ప్రక్రియ అంతా చేసేదే mRNA వ్యాక్సిన్. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, mRNA వ్యాక్సిన్ ఇంకొక వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏమిటి అని అంటే, క్యాన్సర్ రీసెర్చ్లో ఈ mRNA పార్టికల్స్ని యూజ్ చేస్తున్నారు. ఎలా అంటే, ఎలా అయితే కోవిడ్ తోటి ఫైట్ చేస్తుందో మన బాడీ, సిమిలర్గా మన బాడీలో ఉన్న క్యాన్సర్ కణాలనే మన ఓన్ బాడీ డిస్ట్రాయ్ చేసేటట్టుగా చెయ్యబోయే ప్రక్రియ ఈ mRNA వ్యాక్సిన్స్. సో ఇది ప్రాబబ్లీ ద వ్యాక్సిన్ ఆఫ్ ద ఫ్యూచర్. అండ్ ఒట్టి వ్యాక్సినే కాదు, మనందరినీ ఎంతో భయపెడుతున్న క్యాన్సర్ మీద మన వార్ని ఇది సఫలీకృతం చేయగలుగుతుంది. సో దట్ వే mRNA వ్యాక్సిన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అయితే mRNA వ్యాక్సిన్స్ డ్రాబ్యాక్ ఏంటి?
డ్రాబ్యాక్ ఏంటంటే అది ఒక స్పెసిఫిక్ టెంపరేచర్లో మాత్రమే ప్రిజర్వ్ చేయగలం. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే mRNA వ్యాక్సిన్ కాస్ట్లియర్ అండ్ ఇంకా లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ తెలియవు. ఎందుకంటే హిస్టరీ ఆఫ్ మెడిసిన్లో mRNA వ్యాక్సిన్స్ అసలు లేవు. సో ఇది తీసుకున్న తర్వాత 1 year తర్వాత ఏం జరగచ్చు, 10 years తర్వాత ఏం జరగచ్చు, అండ్ జెనెటిక్ మెటీరియల్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది కాబట్టి పర్మనెంట్గా మనలో ఏమన్నా జెనెటిక్ మార్పులు చేసే అవకాశం ఉందా, ఈ క్వశ్చన్స్ అన్నీ అన్ఆన్సర్డ్ ఉన్నాయి. బట్ లైక్ ఐ సెడ్, ఐ థింక్ ఫ్యూచర్ ఈజ్ గోయింగ్ టు బి mRNA వ్యాక్సిన్స్. ఎందుకంటే చాలా జబ్బులకి ఇప్పటి వరకు మనకి వ్యాక్సిన్స్ లేని చాలా జబ్బులకి ఇది ఒక ఆన్సర్ లాగా ఉంటుంది. ఈ కోవిడ్ వ్యాక్సిన్ స్టార్ట్ అయింది ఇవ్వటం అండ్ యూస్ చేయటం కాబట్టి దీన్ని ఆధారంగా చేసుకుని మనం జస్ట్ కోవిడ్ నుంచి బయటపడటమే కాదు, చాలా జబ్బుల నుంచి ప్రాబబ్లీ బయటపడటానికి ఇది అంకురార్పణం. సో దట్స్ ద గుడ్ న్యూస్. ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనికా అండ్ గెమీలియా అంటే స్పుట్నిక్ మన రష్యా వాళ్ళు రిలీజ్ చేసిన వ్యాక్సిన్స్, ఈ రెండు ఒకటే కోవకు వస్తాయి. అదేం కోవ అంటే ఎడినోవైరల్ వెక్టర్ వ్యాక్సిన్స్, నాన్ రెప్లికేటింగ్ ఎడినోవైరల్ వెక్టర్ వ్యాక్సిన్స్. అర్థం ఏంటంటే కోవిడ్ వైరస్ ప్రోటీన్ని వేరే ఇంకొక వైరస్లోకి జొప్పించి దాన్ని మన బాడీలోకి రిలీజ్ చేసి ఆ ప్రోటీన్కి మన బాడీ రియాక్ట్ అయ్యి దానికి ఇమ్యూనిటీ ఉత్పన్నం చేసుకునే ప్రక్రియ ఈ వ్యాక్సిన్స్. ఇవి ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే ముందు చెప్పినట్టుగా ఫైజర్ వ్యాక్సిన్ అయితే -80 -70 దగ్గర ప్రిజర్వ్ చేయాలి. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ వ్యాక్సిన్స్కి ఆ తలకాయ నొప్పి ఉండదు. సో ఈజీగా డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. కోల్డ్ చైన్ మెయింటెనెన్స్ చాలా ఈజీ, సింపుల్ ఫ్రిడ్జ్ ఉంటే సరిపోతుంది. అండ్ దీని మూలాన మనలాంటి కంట్రీస్, డెవలపింగ్ కంట్రీస్ అన్నిటిలోనూ మాస్ స్కేల్ ఇమ్యునైజేషన్ చేయొచ్చు. ఈ రీజన్కే యునైటెడ్ నేషన్స్ ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ని అన్ని చోట్ల డిస్ట్రిబ్యూట్ చేయబోయే వ్యాక్సిన్ కింద అనౌన్స్ చేసింది. అయితే ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ అన్ని రకాలుగా మనం హ్యాపీయేనా ఆ వ్యాక్సిన్తో? నో. ఎందుకంటే ఈ ట్రయల్స్ ఏవైతే జరుగుతున్నాయో ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనికాలో దీంట్లో ఒక చిన్న మిషాప్ జరిగింది. వాళ్ళు ఇవ్వవలసిన డోస్ కంటే హాఫ్ ద డోస్ మాత్రమే ఇచ్చారు కొంతమంది వాలంటీర్స్కి. 11,000 వాలంటీర్స్ ఈ పర్టికులర్ స్టడీలో పార్టిసిపేట్ చేస్తే దాంట్లో ఒక 3,000 మందికి ఫస్ట్ ఇచ్చిన డోసు, 2 డోస్ వ్యాక్సిన్స్ ఇవన్నీ, ఫస్ట్ ఇచ్చిన డోసు హాఫ్ ద డోసే ఇచ్చి ట్రయల్ కంప్లీట్ అవ్వబోయింది. సో దీని మూలన మనకు తెలిసింది ఏంటంటే ఎస్, హాఫ్ ద డోస్ ఇచ్చినా కూడా వ్యాక్సిన్ ఎఫికసీ చాలా హైగా ఉంది అని డిక్లేర్ చేశారు. కానీ దీని మూలన మన హడావిడిగా వ్యాక్సిన్ ట్రయల్స్ చేస్తూ కొన్ని చోట్ల తప్పులు జరుగుతున్నాయా ట్రయల్స్ అనే ఆలోచనని ఇండ్యూస్ చేసింది వ్యాక్సిన్. సో ఇది ఒక మేజర్ థింగ్. దట్ ఈస్ ద రీజన్ దానికి ఇంకా ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ రాలేదు. ఈ పర్టికులర్ ట్రయల్ని ఇంకా చాలా కూలంకషంగా చూడబోతున్నారు. స్పుట్నిక్ ఇంకా ట్రయల్ రిపోర్ట్స్ మనకి బయటికి ఇవ్వలేదు. యాక్చువల్గా phase 2లో ఉండగానే స్పుట్నిక్ని రిలీజ్ చేసేసారు. phase 3 ట్రయల్స్ కంప్లీట్ అవ్వకుండానే దాన్ని మార్కెట్లోకి తీసుకురావడం జరిగింది. ఈ రెండు కొంచెం నాట్ సో గుడ్ న్యూస్ అబౌట్ దీస్ 2 vaccines. బట్ గుడ్ న్యూస్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అబౌట్ దీస్ వ్యాక్సిన్స్ ఈజ్ చాలా ఈజీ టు మ్యానుఫ్యాక్చర్ అండ్ డిస్ట్రిబ్యూట్. సో దట్స్ అ వెరీ గుడ్ న్యూస్ ఫర్ అస్. ఇంకా కొంచెం ఫ్లిప్ సైడ్ ఏంటి ఈ వ్యాక్సిన్స్కి అని అంటే, ఇవి ఎడినోవైరల్ వెక్టర్ వ్యాక్సిన్స్ కాబట్టి కొంతమందిలో ఎట్లా ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళలో ఈ వ్యాక్సిన్ ఇవ్వవచ్చా లేదా అనేది కొంత మనం ఆలోచించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక వీకెండ్ వైరస్, ఎడినో వైరస్ని వీకెండ్ చేసి దాంట్లో కోవిడ్ యాంటీజెన్ని పెట్టి పంపిస్తారు. ఒకవేళ ఇమ్యూన్ సప్రెస్డ్ ఉన్న వాళ్ళల్లో ఈ ఎడినోవైరల్ మల్టిప్లికేషన్ ఎక్కువ అయ్యే అవకాశం ఉందా? ఎడినోవైరస్ కూడా ఒక చిన్న జలుబు దగ్గు ఇలాంటి కాజ్ చేసే వైరస్ కాబట్టి అది అవుట్ ఆఫ్ బౌండ్స్ అయిపోయి వాళ్ళలో ఎడినోవైరల్ ఇన్ఫెక్షన్ ఏమన్నా శృతి మించుతుందా అనే క్వశ్చన్ ఇంకా ఆన్సర్ చేయాల్సి ఉంది. ఎడినోవైరల్ వెక్టర్ వ్యాక్సిన్స్ పర్టికులర్లీ మన ఆక్స్ఫర్డ్ అండ్
స్పుట్నిక్ తోటి ఒక ఇంపార్టెంట్ అడ్వాంటేజ్ ఏంటంటే అబౌట్ ఆక్స్ఫర్డ్ ఏమిటంటే ఇది ఇన్ఫెక్షన్ ట్రాన్స్మిషన్ కూడా తగ్గించే అవకాశం ఉంది అని తెలిసింది, అన్లైక్ ఫైజర్ అండ్ మోడర్నా. సో ఇది చాలా ఇంపార్టెంట్ స్ట్రెంగ్త్. అండ్ ఎడ్నోవైరల్ వెక్టర్ వ్యాక్సిన్స్ ఇప్పటి వరకు ఏమన్నా ఉన్నాయా అని అంటే ఎస్ ఉన్నాయి, బట్ నాట్ సో ఫేమస్. ఇబోలా, జీకా వీటికి కనుక్కున్నారు, ఈ లోపు ఆ వైరస్లు వెళ్ళిపోయినాయి. అండ్ డెంగ్యూ వ్యాక్సిన్ ఈజ్ అ వైరల్ వెక్టర్ వ్యాక్సిన్. సో ఆల్రెడీ ఒకటి ఉంది, కంప్లీట్గా వాడుతున్నది కాదు కానీ ఉంది. మన ఓన్ వ్యాక్సిన్ మన దగ్గరే కంప్లీట్గా మొత్తం తయారయ్యి మ్యానుఫ్యాక్చర్ అవ్వబోతున్న వ్యాక్సిన్ భారత్ బయోటెక్ది. ఎస్, దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ వ్యాక్సిన్. ఎందుకంటే ఇన్యాక్టివేటెడ్ వ్యాక్సిన్ అని అంటాం. ఇట్లాంటి వ్యాక్సిన్ మనకి ముందు ఒకటి ఉంది, అదేమిటనంటే ఒకటి కాదు చాలా ఉన్నాయి. వన్ ఆఫ్ దెమ్ ఈజ్ ఇంజెక్టబుల్ పోలియో వ్యాక్సిన్. సో పోలియో ఇంజెక్షన్స్ ఏదైతే ఉందో అది. సో దీంట్లో సేఫ్టీ ఈజ్ గ్రేట్, ఎందుకంటే ఇది ఆల్రెడీ కిల్డ్ ఆర్గనిజం కాబట్టి, కంప్లీట్గా ఇన్యాక్టివేట్ అయిపోయిన కోవిడ్ ఆర్గనిజం. సో ఇది పెద్దగా ప్రాబ్లమ్స్ ఏం కాజ్ చేయదు. అంటే ఆ జబ్బు రాబోవటం కానీ లేదా ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళలో రిస్క్ ఉండటం ఇట్లాంటివన్నీ ఏమి ఉండవు ఇన్యాక్టివేటెడ్ వ్యాక్సిన్కి. అండ్ మ్యానుఫ్యాక్చర్ చేయటం ఈజీ, ట్రాన్స్పోర్ట్ చేయటం ఈజీ, అండ్ అడ్మినిస్టర్ చేయటం కూడా అంత కష్టం కాదు. భారత్ బయోటెక్ గురించి ఇంకో మాట చెప్పాలి ఏంటంటే వాళ్ళు నోస్లో స్ప్రే చేసుకునే లైవ్ వైరల్ వ్యాక్సిన్ మీద కూడా స్టడీ స్టార్ట్ చేశారు. ఎస్, అది చాలా ప్రిలిమినరీ స్టేజ్లో ఉంది, బట్ దట్ ఈస్ ఆల్సో ఇంట్రెస్టింగ్. భారత్ బయోటెక్ వ్యాక్సిన్ phase 3 ట్రయల్స్ జరుగుతున్నాయి. వాటి రిజల్ట్స్ సబ్మిట్ అయ్యి మొత్తం అంతా అయిపోతే ఒక 20,000 to 25,000 పీపుల్లో చేస్తున్నారు. ఇది మోస్ట్ లైక్లీ 2021 మార్చ్ టైం కల్లా ఐ థింక్ వీల్ బి రెడీ విత్ దట్ వ్యాక్సిన్. డిస్ట్రిబ్యూషన్కి ఇంకా కొంచెం టైం పడుతుంది, ప్రొడక్షన్ చాలా అవసరం మనకున్న పాపులేషన్తో. బట్ అదర్వైజ్ దిస్ వ్యాక్సిన్ హోల్డ్స్ ప్రామిస్ ఫర్ అస్. మన కంట్రీకి ఐ థింక్ దిస్ ఈస్ గోయింగ్ టు డూ లాట్ ఆఫ్ గుడ్. నోవావాక్స్ వ్యాక్సిన్ కూడా ఈజ్ గోయింగ్ టు బి ఇంట్రెస్టింగ్. వైరల్ సబ్ యూనిట్ వ్యాక్సిన్ అంటాం. అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఆల్రెడీ అలాంటి వ్యాక్సిన్ ఒకటి ఉంది మనకి, హెపటైటిస్ బి వ్యాక్సిన్. సో ఇవి చాలా ఎఫెక్టివ్ అండ్ ఈజీ టు మేక్ అండ్ డిస్ట్రిబ్యూట్. సో ఈ రకంగా ఇది కూడా అన్ ఇంపార్టెంట్ క్యాండిడేట్ మన కంట్రీకి. సో వీ హ్యావ్ టు వాచ్ అవుట్ ఫర్ దిస్. వ్యాక్సిన్స్ మన చేతికి ఎప్పుడు వస్తాయి, మనందరికీ ఎప్పుడు దొరుకుతాయి? దిస్ ఈజ్ ద $1 million క్వశ్చన్. ఎస్, వ్యాక్సిన్స్ ఆల్రెడీ వచ్చేసినాయి, ప్రపంచంలో అందరూ వేసుకుంటున్నారు కూడా అవుట్ సైడ్ ఇండియా. ఇన్ఫ్యాక్ట్ యూకేలో 91 year old తోటి స్టార్ట్ చేశారు ఫైజర్ వ్యాక్సిన్, వాళ్ళకి ఫస్ట్ ఇచ్చి. సో నాట్ సో ఫార్ మన కంట్రీలో కూడా వ్యాక్సిన్ స్టార్ట్ అవుతాయి ప్రాబబ్లీ ఆఫ్టర్ మార్చ్, ఏప్రిల్, మే. అయితే ప్రతి ఒక్కళ్ళకి చేతిలోకి ఎప్పుడు వస్తుంది, ఇది కష్టమైన క్వశ్చన్. మేబీ టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ 2021 ఈజీగా అవైలబుల్ ఉంటాయి. అయితే వ్యాక్సిన్స్ వస్తే మొత్తం అంతా మనందరం ఇంకా హ్యాపీనా? కంప్లీట్గా ప్రీ కోవిడ్ ఏరాలోకి వెళ్ళిపోతామా? నో, డెఫినెట్లీ నాట్. అక్కడికి వెళ్ళటానికి టైం ఎంత పడుతుంది? అసలు ఎప్పటికైనా మనం అలాంటి లైఫ్ స్టైల్లోకి వెళ్తామా? ఇది ఇంకా ఆన్సర్ చేయలేని క్వశ్చనే. సో గుర్తుపెట్టుకోండి, వ్యాక్సిన్ ఉన్నా వచ్చినా మనం తీసుకున్న మనతో ఎప్పటికీ ఉండబోయే ప్రాబబ్లీ నేస్తాం అట్లీస్ట్ ఫర్ ఎ కపుల్ ఆఫ్ ఇయర్స్ ఈజ్ ద మాస్క్. ఇప్పుడు కూడా చాలా ఇంపార్టెంట్. ఇన్ఫ్యాక్ట్ మాస్క్ని మన దగ్గర ఉన్న అవైలబుల్ వ్యాక్సిన్గా డిస్క్రైబ్ చేయొచ్చు. సో మాస్కింగ్ మాత్రం ఆపద్దు. బయటకు వెళ్తున్నప్పుడల్లా మీరు బట్టలు వేసుకుంటున్నట్టే మాస్క్ కంపల్సరీ, డెఫినెట్గా. ఫైజర్ వ్యాక్సిన్ కపుల్ ఆఫ్ కంట్రీస్లో వచ్చింది కదా, మన దగ్గరికి ఎందుకు రావట్లేదు అని అంటే ఫైజర్, ఆక్స్ఫర్డ్, భారత్ బయోటెక్ ఇట్లా కొన్ని వ్యాక్సిన్ కంపెనీస్ మనకి ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ కోసం అప్లై చేసుకోవటానికి ఎనేబుల్ చేసింది గవర్నమెంట్. అయితే ఫైజర్ ఏమో ఇంకా మాకు డేటా రెడీ లేదని, భారత్ బయోటెక్ ఆబ్వియస్లీ phase 3 డేటా ఇంకా రెడీ అవ్వలేదు. ఇలా అన్ని వ్యాక్సిన్ కంపెనీస్ ఇంకా మనం అడిగిన డేటా, అంటే ఇది సేఫేనా, ఎంత ఎఫెక్టివ్, ఇదంతా వేరే వాళ్ళు వ్యాలిడేట్ చేశారా,
ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇంకా మనకి ప్రొవైడ్ చేయలేకపోయారు. అందుకని మనం వెయిట్ చేయాలి. బట్ వెరీ సూన్ ఐ థింక్ ఫైజర్ మన కంట్రీలోకి వచ్చేస్తుంది. వచ్చినా కూడా నేను చెప్పినట్టుగా ఇది మాస్ స్కేల్ ఇమ్యునైజేషన్కి పనికిరాదు. కొంత హై రిస్క్ గ్రూప్స్ అంటే ఫస్ట్ వ్యాక్సిన్ రాబోయే గ్రూప్స్ ఇన్ ద వరల్డ్ అండ్ ఇన్ ఇండియా టూ ఎవరనంటే లార్జ్ కాంగ్రిగేషన్స్ అవుట్ సైడ్ ఇండియా నర్సింగ్ హోమ్స్లో ఉన్న ఎల్డర్లీ పీపుల్ అని అంటారు. మనము 65 కంటే ఎక్కువ ఏజ్ ఉన్నవాళ్ళు అండ్ ఫ్రంట్ లైన్ హెల్త్ కేర్ వర్కర్స్, వీళ్ళకి ఫస్ట్ వ్యాక్సిన్స్ వస్తాయి, ఆ తర్వాతే మిగతా వాళ్ళకి. మోస్ట్ ఇంపార్టెంట్లీ పీడియాట్రిషియన్ని కదా, మీరు అడుగుదాం అనుకున్న క్వశ్చన్ ఆన్సర్ చేయబోతున్నాను. పిల్లలకి వ్యాక్సిన్స్ ఇవ్వబోతున్నామా? కోవిడ్ వ్యాక్సిన్స్? నో, నాట్ రైట్ నౌ. మోర్ దాన్ 16-year-olds వీళ్ళలోనే జరిగినాయి ఆల్ ద వ్యాక్సిన్ ట్రయల్స్. Jan-Febలో లెస్ దాన్ 16-year-oldsలో ట్రయల్స్ స్టార్ట్ అవుతున్నాయి. సో ఆ ట్రయల్ రిపోర్ట్స్ వచ్చే వరకు పిల్లలు లెస్ దాన్ 16-year-oldsకి ఎవ్వరికి వ్యాక్సిన్ ఇవ్వబోం. అండ్ భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈ కేటగిరీలో డిసీజ్ ఇంటెన్సిటీ కానీ లేకపోతే కాంప్లికేషన్స్ కానీ చాలా తక్కువగా ఉంటున్నాయి. అండ్ ఇది కాకుండా ప్రెగ్నెంట్ విమెన్లో స్టడీస్ జరగలేదు. సో ఇవన్నీ కూడా నెక్స్ట్ ఫేజ్లో జరగబోయే స్టడీస్. సో వీళ్ళందరూ వెయిట్ చేయాల్సిందే వ్యాక్సిన్స్ కోసం. ఇప్పటి వరకు ఇచ్చిన వ్యాక్సిన్ ఫైజరే. మరి దాంట్లో సైడ్ ఎఫెక్ట్స్ ఎట్లా ఉన్నాయి? ఇది మేజర్ క్వశ్చన్. వ్యాక్సిన్ తీసుకుంటే ఏమేమి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి ఇవి తెలుసుకోవాలని ఉంది కదా. యాక్చువల్గా మై ఓన్ ఫ్రెండ్స్ యూకేలో వ్యాక్సిన్ తీసుకున్నారు. సో వాళ్ళ దగ్గర నుంచి విన్నాను. అండ్ ఆల్సో వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ గురించి రిలీజ్ చేసిన డాక్యుమెంట్స్లో కూడా ఉంది. 1 in 10లో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్, ఇంకా మోర్ ఫ్రీక్వెంట్గా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్, అంతకంటే తక్కువ మందిలో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఆల్మోస్ట్ 1 in 100. ఇట్లా 3 కేటగిరీస్ చేశారు ఫైజర్ వ్యాక్సిన్ని. ఆల్మోస్ట్ చాలా రేర్గా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అంటే 1 in 100 ఆర్ ఈవెన్ లెస్ వచ్చేది కొంత లింఫ్ నోడల్ వాపు రావచ్చు అని చెప్పారు. అండ్ మోర్ ఫ్రీక్వెంట్గా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఆల్మోస్ట్ 10 మంది తీసుకుంటే ఒకళ్ళ ఇద్దరికి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ చాలా సింపుల్వి. అవి కొంత తీసుకున్న చోట కొంచెం నొప్పి పెట్టడం, కొద్దిగా జ్వరం, కొద్దిగా నలతగా అనిపించటం, కొద్దిగా జాయింట్ పెయిన్స్ రావటం, ఇట్లాంటి చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ మాత్రమే డిస్క్రైబ్ చేశారు. సో ఇవన్నీ పెద్ద భయపడాల్సిన సైడ్ ఎఫెక్ట్స్ అయితే కాదు. అయితే మీరు చదువు ఉంటారు, చాలా చోట్ల వినుంటారు, అందరూ అడిగే క్వశ్చన్స్ 2-3 సైడ్ ఎఫెక్ట్స్ గురించి అడుగుతున్నారు. ఈ మధ్య ఫైజర్ వ్యాక్సిన్కి బెల్స్ పాలసీ వచ్చింది అని రిపోర్ట్స్ రిలీజ్ అయినాయి. ఆ బెల్స్ పాలసీ అని అంటే మనకి ఫేస్కి సప్లై అయ్యే నర్వ్ 7th nerve పెరాలసిస్ అని అర్థం. అయితే ఇది ఎంతమందిలో వచ్చింది? ఇది ఇంతకుముందు ఏదైనా వ్యాక్సిన్స్తో వచ్చినాయా? ఓన్లీ ఫైజర్ వ్యాక్సిన్కి వచ్చిందా? ఇది ఫైజర్ వ్యాక్సిన్ ట్రయల్స్ 40,000 మందిలో చేశారు. ఆల్మోస్ట్ 30,000 పైన వాళ్ళు చివరికంటే ట్రయల్లో ఉన్నారు. వీళ్ళల్లో బెల్స్ పాలసీ వచ్చింది 4 మాత్రమే. ఈ నలుగురిలో కూడా బెల్స్ పాలసీ వ్యాక్సిన్ మూలానే వచ్చింది అనే ఆధారం లేదు. ఇన్ఫ్యాక్ట్ బెల్స్ పాలసీ మామూలు వాళ్ళలో కూడా అంతే మోతాదులో అంటే 30,000 పీపుల్ని తీసుకుంటే ఒక 3-4 బెల్స్ పాలసీ నార్మల్ పాపులేషన్లో కూడా వచ్చే అవకాశం ఉంది అని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో దాని గురించి పెద్ద భయపడక్కర్లేదు. అయితే ఇక్కడే ఇంకొక విషయం చెప్పాలి మీకు. ఫ్లూ వ్యాక్సిన్స్ తయారవుతున్న క్రమంలో ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ ఫ్లూ వ్యాక్సిన్కి ఇలాంటి పెరాలసిస్ వస్తే దాన్ని కంప్లీట్గా పుల్అవుట్ చేశారు. అక్కడ ప్రూఫ్ దొరికింది అది వ్యాక్సిన్ మూలనే వచ్చింది అని. ఈ పర్టికులర్ ఫైజర్ వ్యాక్సిన్కి మాత్రం ప్రూఫ్ లేదు అది వ్యాక్సిన్ మూలన వచ్చిందని. సో పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ ట్రయల్స్ జరుగుతున్నప్పుడు మధ్యలో ఒకసారి ఆపాల్సి వచ్చింది సైడ్ ఎఫెక్ట్స్ గురించి. అదేంటంటే ట్రాన్స్వర్స్ మైలైటిస్ అంటారు. అంటే పెరాలసిస్ లాంటిది, కాళ్ళు పనిచేయకపోవటం. దీని గురించి మనం బెంగపడాలా? రియల్గా ఇప్పటి వరకు అయితే బెంగపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దీన్ని కూడా స్టడీ చేశారు. ఈ సైడ్ ఎఫెక్ట్ రాగానే ఇన్ఫ్యాక్ట్ 2-3 కంట్రీస్లో ట్రయల్స్ ఆపేశారు. ఆపేసి దాని గురించి కంప్లీట్గా శోధించి
వ్యాక్సిన్కి దీనికి రిలేషన్ లేదు అని కనుక్కున్న తర్వాత మళ్ళీ ట్రయల్ స్టార్ట్ చేశారు. అయితే ఆక్స్ఫర్డ్ వాళ్ళది ఇంకా కంప్లీట్గా ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ జరగలేదు. జరిగిన తర్వాత మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ రిపోర్ట్ చేయలేదు. ఫైజర్ వ్యాక్సిన్ ఇచ్చి ఇవ్వగానే యూకే వాళ్ళు ఇమ్మీడియట్గా అలర్జిక్ రియాక్షన్స్ రిపోర్ట్ చేశారు, సీరియస్ అలర్జిక్ రియాక్షన్స్. అయితే ఇది హాఫ్ ఇన్ఫర్మేషన్. ఫుల్ ఇన్ఫర్మేషన్ ఏమిటి అని అంటే ఇద్దరి మనుషులు వాళ్ళు కూడా హెల్త్ కేర్ వర్కర్స్లో ఈ అలర్జిక్ రియాక్షన్స్ డిస్క్రైబ్ చేశారో వాళ్ళు వ్యాక్సిన్ తీసుకోక ముందు కూడా అలర్జిక్ పీపుల్, వేరే వాటికి అలర్జీస్ ఉన్నాయి. సో వీళ్ళకి అలర్జీ ట్రీట్మెంట్స్ ఇంతకు ముందు తీసుకున్నారు, అలాంటి వాళ్ళలోనే అలర్జిక్ రెస్పాన్స్ వచ్చింది. సో ఇమ్మీడియట్గా ఇప్పుడున్న డైరెక్టివ్ ఏంటంటే ఎవరికైతే జనరల్గా అలర్జీస్ ఉంటాయో వాళ్ళు డెఫినెట్గా డాక్టర్తో డిస్కస్ చేసి మాత్రమే ఈ ఫైజర్ వ్యాక్సిన్ కాంపోనెంట్స్కి అలర్జీ లేదని తెలిస్తే మాత్రమే తీసుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు రైట్ నౌ అలర్జీస్ ఉన్న వాళ్ళందరినీ డోంట్ టేక్ వ్యాక్సిన్స్ అని చెప్తున్నారు. సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా వ్యాక్సిన్కి అనే మీ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ఇప్పటి వరకు జరిగిన పరిశోధనలో కానీ వాళ్ళు రిలీజ్ చేసిన డేటాలో యాక్చువల్లీ ఒక పర్టికులర్ దాంట్లో ఫైజర్ రిలీజ్ చేసిన డేటాలో 6 people డైడ్. వాటిల్లో యూ విల్ బీ సర్ప్రైజ్డ్ 4 వ్యాక్సిన్ తీసుకోని వాళ్ళల్లో జరిగినాయి డెత్స్. సో వ్యాక్సిన్తో రిలేటెడ్ డెత్స్ ఆర్ వెరీ మినిస్క్యూల్. 40,000లో 6 డెత్స్ అయితే దాంట్లో 4 people వ్యాక్సిన్ తీసుకొని ఆమ్లో ఉన్నవాళ్ళు అనమాట. సో పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ భారత్ బయోటెక్ వ్యాక్సిన్ గురించి. ట్రయల్ జరుగుతున్నప్పుడే హర్యానా మినిస్టర్ ఒక ఆయనకి కోవిడ్ పాజిటివ్ వచ్చారు. అదేంటి వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత పాజిటివ్ రావటం అంటే ఈ వ్యాక్సిన్ పనిచేయట్లేదా అన్న ఒక హ్యూజ్ క్వశ్చన్ వచ్చింది. దీనికి ఆన్సర్ ఏంటంటే వ్యాక్సిన్ ఇలా తీసుకోగానే అలా మనకి ఇమ్యూనిటీ రాదు. వ్యాక్సిన్ సెకండ్ డోస్ తీసుకున్న తర్వాత 14 days తర్వాత రాబోయే ఇమ్యూనిటీ అది మ్యాక్సిమల్ ఇమ్యూనిటీ. ఇన్ఫ్యాక్ట్ ఫైజర్ అయితే తీసుకున్న 2 weeks 3 weeks తర్వాత ఇమ్యూనిటీ చెక్ చేసినప్పుడు ఆల్మోస్ట్ 50 to 60% ఉండింది. బట్ సెకండ్ డోస్ తర్వాత 2 weeks తర్వాత తీసుకున్న తర్వాత ఇమ్యూనిటీ 95% or 97% కంటే ఎక్కువ ఉంది. అండ్ వన్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫైజర్ వ్యాక్సిన్ సీరియస్ డిసీజ్ని హాస్పిటలైజేషన్స్ని 100% ప్రివెంట్ చేస్తుంది అని వచ్చింది డేటా. సో ఫైజర్ గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే మిగతా వ్యాక్సిన్స్ కూడా ఈ మోతాదులో ఇంత బాగా డెఫినెట్గా పనిచేయబోతున్నాయి మన దగ్గరికి వచ్చే ఏ వ్యాక్సిన్ అయినా. అండ్ 70%లో ఇమ్యూనిటీ ఇండ్యూస్ చేస్తే దట్స్ అ వెరీ గుడ్ వ్యాక్సిన్ అని అంటారు. ఇప్పటి వరకు క్లెయిమ్స్ అన్నీ 90% అబవ్ ఉన్నాయి వ్యాక్సిన్స్ ఎఫికసీ గురించి. సో ఈ వ్యాక్సిన్స్ అంటూ వస్తే డెఫినెట్గా ఐ థింక్ దే విల్ బీ ఎఫిషియంట్. సరే ఎఫిషియెంట్గానే ఉంటాయి, సేఫ్గానే ఉంటాయి, కానీ ఎన్నాళ్ళు ఈ ఇమ్యూనిటీ మనం ప్రొటెక్ట్ చేసేది ఇది కూడా ఇంపార్టెంట్ కదా. దీనికి ఆన్సర్ మనకి ఇప్పట్లో తెలియకపోవచ్చు, కొన్నాళ్ళు ఇంకా ఆగాలి. ఇప్పటి క్లెయిమ్స్ ప్రకారం అయితే 3 to 6 months డెఫినెట్గా ప్రొటెక్ట్ చేస్తాయి. 6 months దాటిన తర్వాత 1 year వరకు ప్రొటెక్షన్ ఉంటుందా లేదా అనేది ఇంకా మనం ఆన్సర్ చేయలేని క్వశ్చన్. అయితే 3 to 6 months అని కూడా ఇంపార్టెంటే అండ్ దట్ ఈస్ అ డీసెంట్ అమౌంట్ ఆఫ్ టైం. మోస్ట్ లైక్లీ సంవత్సరం ఎవ్రీ ఇయర్ ఇప్పుడు ఫ్లూ వ్యాక్సిన్ తీసుకుంటున్నట్టుగా రిపీటెడ్గా తీసుకోవాల్సిన అవసరం ఉంటుందనిపిస్తోంది కోవిడ్ వ్యాక్సిన్. ఆ జబ్బు క్రమం కానీ దానికి వచ్చిన మన రెస్పాన్సెస్ కానీ మళ్ళీ రీఇన్ఫెక్షన్ రావటం కానీ ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళలో వీటన్నిటిని స్టడీ చేస్తే మోస్ట్ లైక్లీ ఇది ఇయర్లీ వ్యాక్సిన్ అవుతుంది. దట్ ఈస్ వాట్ వి నో రైట్ నౌ. mRNA వ్యాక్సిన్స్ ఆఫ్ ద ఫ్యూచర్ అంటున్నారు. మన ఓన్ ఇండిజినస్ ఇండియన్ mRNA వ్యాక్సిన్ ఉందా? ఎస్ ఉంది. HGCO19 ఇది పూణే బేస్డ్ ఫర్మ్ తయారు చేస్తుంది. సో వీఆర్ నాట్ ఫార్ బిహైండ్. ద బెస్ట్ ఆఫ్ ద వ్యాక్సిన్స్ని మనం కూడా తయారు చేయబోతున్నాం. సరే వ్యాక్సిన్స్ వస్తాయి కానీ నిజంగా మనము అంత ప్రొడ్యూస్ చేయగలమా? మన కెపాసిటీ ఎంత? మనకి అందుతాయి ఆ వ్యాక్సిన్స్ అని అనుమాన పడే వాళ్ళకి
ఆన్సర్ ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్గా ప్రపంచం మొత్తంలో ముగ్గురు పిల్లలు కనుక వ్యాక్సిన్, ప్రతి ముగ్గురు పిల్లల్లో వ్యాక్సిన్ తీసుకుంటున్న వాళ్ళు, మిగతా వ్యాక్సిన్సే 2 పిల్లలకి ఇండియా నుంచి వెళ్తాయి వ్యాక్సిన్స్ అని అంటే 2/3 ఆఫ్ ద చిల్డ్రన్ని మనమే వ్యాక్సిన్ సప్లై చేస్తున్నాం. 60% ఆఫ్ ద వరల్డ్స్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్ మన కంట్రీలో జరుగుతుంది. సో మన కెపాసిటీ ఇది. సో దాని గురించి అస్సలు అనుమానం పడక్కర్లేదు. ఇన్ఫ్యాక్ట్ ఆస్ట్రేలియన్ అంబాసిడర్ వచ్చి చూసి వెళ్తూ ఆయన అన్నది ఏంటంటే, మిగతా కంట్రీస్ అన్నీ వాళ్ళకి సరిపడే చేసుకోగలవేమో, కానీ ప్రపంచానికి మొత్తం వ్యాక్సిన్ సప్లై చేయబోయేది ఇండియా ఒక్క దేశమే అని చెప్పి మరీ వెళ్ళారు. సో ఇది మన కెపాసిటీ టు ప్రొడ్యూస్ వ్యాక్సిన్స్. కోవిడ్ వ్యాక్సిన్ ఎన్ని డోసెస్ తీసుకోవాలి అండ్ ఇమ్యూనిటీ ఎప్పుడు వస్తుంది? ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే 2 డోసెస్ తీసుకోవాలి. 2 డోసెస్ మధ్యలో కొన్ని వ్యాక్సిన్స్, కొన్ని రకాల కోవిడ్ వ్యాక్సిన్స్ 3 వారాల గ్యాప్ ఇవ్వాలి. కొన్ని రకాల కోవిడ్ వ్యాక్సిన్స్ 4 వీక్ గ్యాప్తో 2 డోసెస్ తీసుకోవాలి. ఇమ్యూనిటీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని అంటే, స్టార్టింగ్ ప్రాబబ్లీ 2 వీక్స్ అవ్వగానే కొంత మోతాదులో ఇమ్యూనిటీ స్టార్ట్ అవుతుంది. కానీ ఆ పర్టికులర్ వ్యాక్సిన్కి బెస్ట్ ఇమ్యూనిటీ అంటే అది 70% నుంచి 95% వాళ్ళు క్లెయిమ్ చేస్తున్న ఇమ్యూనిటీ రావాలి అని అంటే 2వ డోస్ తీసుకున్న 2 వారాల తర్వాత జరుగుతుంది. అది కోవిడ్ ఒకసారి వచ్చిన వాళ్ళని కోవిడ్ వారియర్స్ అని డిస్క్రైబ్ చేస్తున్నారు కదా, వీళ్ళకి వ్యాక్సిన్ తీసుకోవాలా, తీసుకోవచ్చా, ఎప్పుడు తీసుకోవాలి? ఈ క్వశ్చన్కి ఆన్సర్ కంప్లీట్గా చేయలేము, కొంతవరకు చెప్తాను. కోవిడ్ వచ్చి తగ్గిన వాళ్ళకి ఫస్ట్ టైం ఇప్పుడు వ్యాక్సిన్స్ రోల్ అవుట్ అవ్వగానే వాళ్ళని ప్రయారిటీ లిస్ట్లో అందరికంటే కింద పెడతారు. ఎందుకంటే కోవిడ్ వచ్చి తగ్గిన తర్వాత 2 to 3 months వరకు ప్రాబబ్లీ కొంతవరకు ఇమ్యూనిటీ ఉంటుంది అనే ఆలోచన ఉంది. అండ్ కోవిడ్ వచ్చి తగ్గిన వాళ్ళల్లో ఆర్ వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత మెజర్ చేయబోయే యాంటీబాడీస్ కూడా న్యూట్రలైజింగ్ యాంటీబాడీస్, వీటిని మెజర్ చేసే ప్రక్రియ మనకు లేదు. సో కోవిడ్ వచ్చి తగ్గిన తర్వాత 2-3 months వరకు వెయిట్ చేస్తే మేలు. ఈ మాట ఎందుకు అంటున్నానంటే, ఒక కొత్త థాట్ ఉంది. ఏమిటి అని అంటే, ప్రాబబ్లీ కోవిడ్ వచ్చి తగ్గిన తర్వాత 3 నెలల లోపే వ్యాక్సిన్ కనుక తీసుకుంటే హాని జరగచ్చా అనే ఆలోచన కూడా ఉంది. యాంటీబాడీ ఇండ్యూస్డ్ సెల్యులర్ సైటోటాక్సిటీ అనే ప్రక్రియతోటి వీళ్ళకి అనవసరంగా ఏమైనా కాంప్లికేషన్స్ రావచ్చా? సో దీని గురించి ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ రాకుండా ఒకసారి కోవిడ్ వచ్చి తగ్గిన వాళ్ళు 3 months లోపు వ్యాక్సిన్ జోలికి వెళ్ళకపోతే బెటర్. అండ్ ఒకసారి కోవిడ్ వచ్చినా కూడా లైఫ్ లాంగ్ ఇమ్యూనిటీ కానీ లాంగ్ టర్మ్ ఇమ్యూనిటీ కానీ డాక్యుమెంట్ చేయలేదు. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే రీఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. వచ్చి తగ్గిన వాళ్ళలో మళ్ళీ కూడా ఇన్ఫెక్షన్ వచ్చిన దాఖలాలు ఉన్నాయి. సో వీళ్ళు తీసుకోవాల్సి వస్తుంది వ్యాక్సిన్ని కంపల్సరీ. కానీ ఎన్నాళ్ళ తర్వాత అనే క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి ఇంకా కొంత డేటా కావాలి మనకి. సరే, కోవిడ్ వ్యాక్సిన్ వచ్చేసింది, ఇంకా మనం కోవిడ్ ఫ్రీనా, ఇంకా హ్యాపీగా మాస్కులు పక్కన పడేసి అన్ని చోట్లకి వెళ్ళొచ్చా? కోవిడ్ రాకముందు మనం ఎలాంటి లైఫ్ అయితే లీడ్ చేసామో అవన్నీ చేయగలుగుతామా అని అంటే నాట్ ఇన్ ద నియర్ ఫ్యూచర్. అట్లీస్ట్ 1 to 2 years వరకు కోవిడ్ ఉంది ఇంకా కంట్రీలో సీరియస్గానే అని అనుకుని అన్ని ప్రికాషన్స్ అలానే తీసుకోవాల్సి వస్తుంది కోవిడ్ వ్యాక్సిన్ చేయించుకున్న తర్వాత కూడా. ఈ మాట ఎందుకంటున్నానంటే, కోవిడ్ వ్యాక్సిన్ కంప్లీట్గా లాంగ్ టర్మ్గా అది ఎంత ఎఫెక్టివ్గా ఉంది, కోవిడ్ని ఎంతవరకు అరికట్టింది, ఇవన్నీ మనకి ఇంకా తెలవాల్సిన ఆన్సర్స్. సో ప్రస్తుతానికి మన చేతిలో ఉన్న అన్నిటికంటే ఇంపార్టెంట్ వెపన్ మాస్క్. వ్యాక్సిన్ కంటే కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అట్ ద మూమెంట్. సో డోంట్ ఫర్గెట్ టు మాస్క్ యువర్ సెల్ఫ్ అండ్ వీలైనంత సోషల్ గ్యాదరింగ్స్ అవాయిడ్ చేస్తూనే ఉండండి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కోవిడ్ వ్యాక్సిన్ గురించి ఇంపార్టెంట్ థింగ్స్ చెప్పాలనంటే, హిస్టరీలోకి వెళ్తే స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ 200 ఏళ్ళు పట్టింది. అండ్ ఫాస్టెస్ట్ వచ్చిన వ్యాక్సిన్ కోవిడ్ కంటే ముందు MMR వ్యాక్సిన్ అని అంటాం, అది 4-5 yearsలో వచ్చింది.
అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే కోవిడ్ వ్యాక్సిన్ విత్ ఇన్ ఏ ఇయర్ చేతిలోకి రావడమే కాకుండా మనం ఒక హ్యూజ్ ఇంపార్టెంట్ సైంటిఫిక్ హిస్టరీ మేకింగ్లో మనందరం పార్ట్, అది mRNA వ్యాక్సిన్స్. ఇవన్నీ కాకుండా కోవిడ్ వ్యాక్సిన్ మన చేతికి ఎప్పుడు వస్తుంది ఇండియాలో అని అంటే ప్రాబబ్లీ 6 to 9 months అందరి దగ్గరికి రావటానికి. అండ్ కోవిడ్ వ్యాక్సిన్ వచ్చినా కూడా స్టిల్ మాస్కింగ్ ఈజ్ గోయింగ్ టు బి వెరీ ఇంపార్టెంట్. సో ద గుడ్ న్యూస్ ఈజ్ అరౌండ్ ద కార్నర్, బట్ అట్ ద సేమ్ టైం మాస్కింగ్ మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. ఐ డ్రీమ్ ఛానల్ కొత్తగా ఒక సిరీస్ని స్టార్ట్ చేస్తుందంటే హెల్దీ టాక్ విత్ అంజలి అని. అంటే ఇందులో అందరూ కూడా డాక్టర్స్తోనే మనం ఇంటర్వ్యూస్ తీసుకుంటూ ఉంటాం. ఎందుకు అనంటే మనకి ఆరోగ్యం మీద కనీస అవగాహన కోసం